తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీ అయింది. నిన్నటితో కమిషనర్ పార్థసారథి పదవీకాలం ముగియడంతో నేడు ఎస్ఈసీ కార్యాలయానికి హాజరు కాలేదు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో మరో ఏడాది తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పార్థసారథి. 2020 సెప్టెంబర్ 9న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టి 2023 సెప్టెంబర్ 8తో పదవీకాలం పూర్తి చేసుకున్నారాయన. పార్థసారథి పదవీకాలాన్ని గత ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించడంతో నిన్నటితో పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎస్ఈసీ పదవి కోసం పలువురు రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్లు లాబీయింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీ అయింది. నిన్నటితో కమిషనర్ పార్థసారథి పదవీకాలం ముగియడంతో నేడు ఎస్ఈసీ కార్యాలయానికి హాజరు కాలేదు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో మరో ఏడాది తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పార్థసారథి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, పార్థసారథి రిక్వెస్ట్ ఏ మేరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంది? తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగిసింది. అయితే నిన్నతో ఈ పదవీ కాలం ముగిసింది. ఈ పదవిలో నిన్నటి వరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీ కాలం నిన్న ముగియడంతో ఈ రోజు వర్కింగ్ డే. ఈ రోజు కార్యాలయానికి కూడా ఆయన హాజరు కాలేదు. వాస్తవానికి దాదాపు 4 సంవత్సరాల పాటు కూడా పార్థసారథి ఈ పదవిలో కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది అంటే 2023 సెప్టెంబర్ 8వ తేదీకే ఆయన పదవీ కాలం ముగిసింది. గతంలో 2020 సంవత్సరంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి బాధ్యతలు గత సంవత్సరంతో ముగిశాయి. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ కాలం నిన్న ముగిసింది. వాస్తవానికి ఈ రోజు కొత్త కమిషనర్ పదవీ కాలంతో పాటు కొత్త కమిషనర్ ను కూడా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఆ పదవికి సంబంధించి ఎవరిని ప్రకటించలేదు. అయితే ఈ పదవిలో మాజీ కమిషనర్ గా ఉన్న పార్థసారథిని కొనసాగిస్తారా లేకపోతే కొత్తగా మరెవరినైనా నియమిస్తారా అనేది కొంత ఉత్కంఠగా మారింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. వాటికి సంబంధించి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పదవీ కాలం కమిషనర్ పదవీ కాలం అయితే ఇప్పుడు చాలా క్రూషియల్ టైం, చాలా ఇంపార్టెంట్ టైం. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగియడంతో ఎవరిని నియమిస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది. ఇటీవలి కాలంలో పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తనను మరొక ఏడాది పాటు కూడా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి ఆయన అర్జీ పెట్టుకున్నట్టుగా, అంటే పార్థసారథి మరొక సంవత్సరం తన పదవీ కాలాన్ని పొడిగించాలని చెప్పేసి అర్జీ పెట్టుకున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా కొత్త అధికారిని నియమిస్తారా లేకపోతే ఈయనే కంటిన్యూ చేస్తారా అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అతి త్వరలోనే ఈ పదవిని భర్తీ చేయాల్సిన అవసరం మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నట్టు కూడా చూస్తుంది. ఇందుకోసం కొంతమంది సీనియర్ ఐఏఎస్ అదేవిధంగా రిటైర్ అయిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారులు అదంతా లాబింగ్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కు సీనియర్ ఐఏఎస్ తో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న ఐఏఎస్ అధికారులు మాత్రమే దీనికి సెట్ అవుతారు. అంటే రాష్ట్రం మీద పట్టున్న వాళ్ళు, స్థానిక సంస్థలకు మీద పట్టున్న వాళ్ళు, ఆ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటుగా అందులో ఎన్నికల్లో పాల్గొని పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సూట్ అవుతారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్ యూ.